నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వారికోసీల్కి ఏదన్నా కనెక్షన్ ఉందా మాట్లాడుకుందాం. ఈ వారికోసీల్స్ ఉన్న వాళ్ళు ఈ షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్లా కాదో మాట్లాడుకుందాం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వారికోసీల్ ఒక సంబంధం ఉందా అనే దాంట్లో ఈ వారికోసీల్ అనేది ఏంటి అంటే యాక్చువల్గా ఈ టెస్టిస్ అంటే ఈ బాల్స్ ఏదైతే స్క్రోటంలో ఉండే ఆ టెస్టిస్లు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి ఒక వీనస్ ప్లక్సెస్ మనకు పైకి రక్త సరఫరాని చేస్తుంది. ఇవి స్ట్రక్ అవ్వడం వల్లనో లేకపోతే చిన్న బ్లాకేజెస్ వల్లనో అవి పెద్దవిగా ఉబ్బి పెయిన్స్ వస్తుంటాయి. దీనిని గ్రేడ్స్గా విడదీస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో వీటిల్లో గ్రేడ్ ప్రకారం వాటికి ట్రీట్మెంట్ అంటే వారికోసీల్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఏంటి అంటే పెయిన్ ఉంటే వాళ్ళకి పెయిన్ టాబ్లెట్స్ ఇచ్చి ఆ వారికోసీల్కి వల్ల వచ్చిన పెయిన్ తగ్గించడం కావచ్చు. ఫైనల్ రిసార్ట్ ఆపరేషన్ అంటే ఆ వారికోసీల్స్ని తీసేస్తే కొత్త వీనస్ ప్లక్సెస్ ఏర్పడి ఆ బాల్స్కి కానీ ఆ స్క్రోటంకి కానీ మళ్ళీ కొత్త రక్తనాళాలు ఏర్పడి మనకు ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కావచ్చు, టెస్టిస్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు కావచ్చు, అవి ఉత్పత్తి అయ్యి ఆ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కిందకు వస్తుంది ఆ వారికోసీల్ ట్రీట్మెంట్ అంతా. సో ఇప్పుడు ఏంటి అంటే మనము రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్క్రోటం చేసినప్పుడు గ్రేడ్ 1, 2 ఆర్ 3 మనకు వారికోసీల్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి గ్రేడ్కి మనం ఆపరేషన్లు చేయటం కానీ లైక్ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ అనవసరం. ఎందుకంటే ఈ వారికోసీల్స్ కొద్ది గొప్ప ఈ గ్రేడ్ 1 ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద మేల్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ చూడాల్సింది ఈ టెస్టిస్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయా లేదా చూసుకుంటాం. ఆ ఎగ్జామినేషన్లో మనకు అర్థమవుతుంది వెదర్ వాళ్ళకి ఏ గ్రేడ్లో ఉన్నారు, అవసరమైతే అల్ట్రాసౌండ్ చేయించడం లేకపోతే వాళ్ళకి దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈ వారికోసీల్స్ వల్ల ఏంటి అంటే అంగస్తంభన వస్తుందా రాదా అనేది చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అండి. యాక్చువల్లీ వారికోసీల్కి అంటే టెస్టిక్యులర్ సప్లై ఆఫ్ బ్లడ్ సప్లైకి పెన్నీస్ బ్లడ్ సప్లైకి చాలా తేడా ఉంటుంది. సో దానికి దీనికి ఎక్కడ ఏ రీసెర్చ్లో కానీ మనము ఈ వారికోసీల్స్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందని చెప్పరు. కాకపోతే ఈ వారికోసీల్స్ ఆ డ్రాగింగ్ పెయిన్ అనేది ఇస్తాయి. అంటే టెస్టిస్కి ఎప్పుడైతే రక్త సరఫరా సరిగా జరగదో చిన్నగా దానికి ఆ డ్రాగింగ్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అయ్యి పెయిన్ ఎప్పుడైతే ఉంటుందో మానసికంగా మనకు ఒక ఇబ్బంది ఉండి అది పెన్నీస్ ఎరెక్షన్స్కి అంటే అంగస్తంభనకి ఇబ్బంది కలిగి అంగస్తంభన రాకపోవచ్చు. ఇది చాలా ఇండైరెక్ట్గా కాజ్ చేస్తుందేమో కానీ డైరెక్ట్గా వారికోసీల్ ఎప్పుడూ అంగస్తంభనకి ఇబ్బంది కలిగించదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వారికోసీల్ నెవర్ డైరెక్ట్లీ కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇండైరెక్ట్గా కాజెస్ ఉంటాయి. అందుకని వారికోసీల్ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానివ్వండి, ఒకవేళ గ్రేడ్ 4లో ఉంటే గ్రేడ్ 4 ఉండి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ దాన్ని వారికోసీల్స్ని తీసేయవచ్చు అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ చేయవచ్చు. సో ఇక్కడ మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే వారికోసీల్ ఉన్న వాళ్ళు షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చా లేదా. సో మనం షాక్ వేవ్ థెరపీ ఇచ్చేది డైరెక్ట్ షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్కి, అంటే మనకి ఏదైతే నిలకడగా రావాలి అనుకున్న పెన్నిస్ స్ట్రక్చర్ అంటే అంగానికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. యూజువల్లీ టెస్టిక్యులర్ పార్ట్స్ ఈ వేవ్ థెరపీలో ఇన్వాల్వ్ కావు. సో మీరు నిరభ్యంతరంగా భయం లేకుండా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు షాక్ వేవ్ థెరపీ తీసుకోవచ్చు. ఈవెన్ వారికోసీల్ థర్డ్ గ్రేడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ షాక్ వేవ్ థెరపీకి ఎలిజిబుల్. ఇది ఈ వారికోసీల్స్ని ఇంక్రీజ్ చేయడం, పెయిన్ ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు. కానీ ఏదైతే మానసికంగా ఈ పెయిన్ వల్ల వచ్చిన రక్త సరఫరా ఎప్పుడైతే తగ్గుతుందో పెన్నిస్కి అది ఇంప్రూవ్ చేయడానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ వారికోసీల్స్తో పాటు ఇంకేదైనా ఇబ్బందులు ఉండి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినా కానీ ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి అంటే రక్త సరఫరా ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.